For more videos, subscribe our channel. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యపట్నంగా మార్కు సువార్త 4వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాము. మార్కు సువార్త 4వ అధ్యాయము 33వ వచనము. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రభు వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ప్రయత్నించేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినము, ఈ ఆదివారం వరకు మమ్మల్ని మీ బలిష్టమైన రెక్కల చాటును భద్రపరుచుకొని ఈ దినమందు జరుగు ఈ ఆరాధనలో మా ద్వారా మీరు మహిమ పొందాలని నిర్ణయించుకున్న అనాది సంకల్పమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమందు కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి, పాడిన ప్రతి పాట ద్వారా ఘనత, మహిమ, ప్రభావం పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ మాటలు వినబోచున్నాం కనుక నీ ఆత్మ జ్ఞానముతో మమ్మల్ని నింపి తండ్రి, ఆసక్తితో నీ వాక్యాన్ని అంగీకరించున్నట్లుగా ప్రతి బిడ్డ కూడా శ్రద్ధ కలిగి వినున్నట్లుగా, వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనసును, అర్థం చేసుకునే జ్ఞాన వివేచనలు బిడ్డలకు అనుగ్రహించుకోండి. ఏ ఆత్మకి ఎలాంటి మాటలు అవసరమైనో అలాంటి మాటలు నీ బిడ్డలతో మాట్లాడి నాకును, మాకును, అందరికీ కావాల్సిన నీ సత్యమైన వాక్యమును మా అందరికీ అందించి మా ఆత్మలను తృప్తిపరిచి సరైన విశ్వాసములకు మమ్మల్ని నడిపించుకొని మా ద్వారా ఘనత పొందమని వేడుకుంటూ ఎలాంటి ఆటంకము, అభ్యంతరము కలగకుండా తండ్రి, ఆరాధనంతటిలో మీ అధ్యక్షతలో జరుగునట్లుగా సహాయం చేయమని ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మనందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక మంచి పాఠం, మంచి వాక్యం వినటానికి లేదా శ్రద్ధ కలిగి వినటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే ఈరోజు చెబుతున్న వాక్యం ఏదైతే ఉందో మనస్సు పెట్టి వింటేనే అర్థమవుద్ది. మనస్సు పెట్టి వింటేనే అర్థమవుద్ది. అలా వినకపోతే మీకు ఒక్క ముక్క అర్థం కాదు. కాబట్టి జాగ్రత్తగా మీరు వింటానంటేనే చెప్పటం జరుగుద్ది. వింటారు కదా? ఓకే, రైట్. కాబట్టి ఈరోజు పాఠం ఏంటంటే యేసు క్రీస్తుని వెంబడించటం అంటే ఏంటి? యేసు క్రీస్తుని వెంబడించటం అంటే ఏంటి అన్న అంశం ద్వారా మనం మాట్లాడుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే లోకంలో వాక్యం అనేది లేదు. వాక్యం చెబుతున్నామని చెబుతున్నారే కానీ ఒక అధ్యాయం చదివేసో, 4 వాక్యాలు చదివేసో ప్రార్థన చేసే పాఠాలు నా దగ్గర లేవు, మన దగ్గర దొరకవు, పాల్వంచ క్రీస్తు సంఘంలో దొరకవు. ప్రతి పాఠము జాగ్రత్తగా బైబిల్ నుండి తీసి చెప్పటం జరుగుతుంది కనుక ఆ పాఠము ఏదైతే ఉందో, ఆ పాఠం మనం వింటున్న వాక్యం ఏదైతే ఉందో, ఈరోజు ఈ పాఠం విన్నాం, బాగుంది అని అనేసుకొని వెళ్ళిపోయి
మళ్ళీ ఆదివారం వచ్చేసరికి మళ్ళీ ఒక పాట విన్నాం, ఇది కొత్తగా ఉంది, దానికంటే కొత్తగా ఉంది అని అనుకొని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఇలా రోజు కొత్త పాఠాలు చెప్పుకుంటూ పోతున్నాం, కొత్త మాటలు చెప్పుకుంటున్నాం అనుకుంటున్న వారికి శ్రద్ధగా వినండి. దేవుని మాట అంటే వాక్యం మీకు అందరికీ తెలుసు, నేను తెలియదని అంటంలే. కానీ వాక్యము చెబుతున్నాం, ఒక పాఠం చెబుతున్నాం లేదా ఒక అంశం చెబుతున్నామంటే ఒక ఆజ్ఞ నీకు ఇవ్వబడుతుందని అర్థం చేసుకోవాలి. నువ్వు ఆ ఒక పాఠం ద్వారా ఒక ఆజ్ఞ నీ దగ్గరకు వస్తుంది. ఆ ఆజ్ఞ నువ్వేం చేయాలంటే నువ్వు దాన్ని పాటించుకుంటూ పోవాలి, విని వదిలిపెట్టి పోకూడదు, వినేసి విడిచిపెట్టొద్దు. విన్నదాన్ని నీ జీవితంలో అన్వయించుకుంటేనే అది ఆజ్ఞ, దాన్ని ఏమంటారు, పాటించినట్లు, లోబడినట్లు. ఈరోజు విన్నాం, వెళ్ళిపోయాం. ఈరోజు విన్న మాటలు రేపు చెప్పలేని పరిస్థితికి వచ్చావంటే ఆ మాటలు నీ మనసులోకి రాలేదని అర్థం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక బ్రతికున్నోడికి సెలిన్ బాటిల్ పెట్టినప్పుడు చక్కగా నరానికి ఇంజెక్షన్ చేసేసి సెలిన్ బాటిల్ పెడతారా లేదా, తెలుసు కదా. చక్కగా ఆ డాక్టర్ ఏం చేస్తాడంటే సెలిన్ బాటిల్ ఎక్కిస్తే చక్కగా సెలిన్ బాటిల్ ఎక్కుతూ ఉంటుంది. చచ్చిపోయినోడికి సెలిన్ బాటిల్ పెట్టామనుకో, ఎక్కుద్దా చెప్పట్లేదు, ఎక్కదు. చచ్చిపోయినోడికి ఎక్కదు. వాక్యం కూడా అంతే. నువ్వు లోకాశల్లో పడిపోయి చచ్చిపోయిన నీకు దేవుడంటే ఏంటో నీకు తెలియని నీకు నేను ఏం చెబుతున్నానో నీకు ఎక్కదు. నువ్వు ఆలోచించవు. ఈరోజు విన్నావు, విడిచిపెట్టేసావు, చచ్చిపోయావు. మళ్ళీ ఆదివారం వచ్చావు, మళ్ళీ విన్నావు, విడిచిపెట్టావు, చచ్చిపోయావు. ఇది కాదు దేవుడు కోరుకుంటుంది నీ నుండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఈరోజు ఈ పాఠం చెబుతున్నానంటే ఈ ఆజ్ఞ నీ దగ్గరకు వస్తుంది అని అర్థం. ఈ ఆజ్ఞ, దేవుని పాఠములో ఉన్న ఆజ్ఞ నీ దగ్గరకు వస్తుంది. వచ్చిన ఆజ్ఞ నువ్వు శిరసా వహించాలి, తలకాయ వంచి దానికి లోబడి దాన్ని ప్రయత్నం చేయాలి, నీ జీవితంలో అన్వయించుకోవాలి. అలాగా వారం ఎన్నో పాఠాలు వస్తున్నాయి, కొత్త పాఠాలు వస్తున్నాయి, కొత్త ఆజ్ఞలన్నీ నీ దగ్గరకు వస్తున్నాయి. ఇలా చెయ్యాలని మాటలు నీ దగ్గరకు వస్తున్నాయి. అవి ఏం చేస్తున్నామంటే వినేసి రాసేసుకొని, బుక్లో రాసేసుకొని పక్కకు పడేసి మళ్ళీ గుర్తుంటే కాదు. ఆజ్ఞ నువ్వు లోబడితేనే నువ్వు క్రైస్తవురాలివి. ఆజ్ఞకు నువ్వు లోబడకపోతే నువ్వు ఎప్పటికీ క్రైస్తవుడు కాలేవు. అందుకే ఆజ్ఞ అనగానే దేవుని మాట, అది నీ జీవితానికి అవసరం. అది జీవితానికి, నిత్య జీవానికి నడిపిస్తున్న ఆజ్ఞది. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో అంటాడు, లేఖనముల యందు నిత్య జీవము కలదు అని. దానికోసం వెతకాలి అంటున్నాడు యేసు ప్రభువు చెప్పిన మాట, నా మాట కాదు. లేఖనముల యందు నిత్య జీవం ఉన్నదట. నిత్య జీవానికంటే పరలోకం పోవాలంటే ఇక్కడ ఉన్న వాక్యాన్ని నువ్వు పాటించకపోతే అది నీకు ఇబ్బంది, నీకు కష్టం. అందుకే జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చదువుకున్న వాక్యములో వినుటకు శక్తి కలిగిన కొలది అన్న మాట మనం విన్నాం. వినటానికి శక్తి కలిగింది అంటే వింటున్నాం కదా చెప్పండి అని చెప్పుకుంటూ పోవటం కాదు. ఇది విన్నాము, ఒక గంట విన్నాము, ఇంకొక గంట చెప్పినా పర్వాలేదు బ్రదర్ మేము వింటాము కాదు. విన్న మాటను నీ జీవితంలో ఎంతవరకు నువ్వు ఆ హృదయంలో నాటబడింది, విన్న మాట ప్రకారం నువ్వు ఎంతవరకు చేస్తున్నావు, లోబడుతున్నావు. అది లేకపోతే నీ క్రైస్తవ్యం వ్యర్థం అన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జ్ఞాపకం చేసుకో. మార్కు సువార్త 10వ అధ్యాయం, జాగ్రత్తగా బైబిల్ తీయండి, మీకు అర్థమవుద్ది. యేసు ప్రభు ఎంతగా చెబుతున్నాడో మనలాంటి లేదా వినకుండా విడిచిపెట్టే వారికి ఉదాహరణలుగా ఎన్ని మాటలు చెప్తున్నాడో చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం చదువుదాం.
17వ వచనం. మార్కు సువార్త దొరికిందా? 10వ అధ్యాయము 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు పోవుటకు నేనేం చెయ్యాలి అని అడిగాడు. పరలోకములోకి నేను వెళ్ళాలి. చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నా? నరకంలోకే పరలోకానికే? పరలోకం పోవాలనే కదా ఈరోజు మనం వచ్చింది ఇక్కడికి. పరలోకం చేరాలనే కదా ఆశ కదా మనకి. క్రైస్తవునికి నిరీక్షణ, విశ్వాసం దేని మీదో తెలుసా? భూమి మీద కాదు, పరలోకం పైన. ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన దగ్గరకు వచ్చి మోకాళ్ళుని, అయ్యా నేను నిత్య జీవానికి పోవాలంటే నేను ఏం చెయ్యాలి అని అడిగాడట. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట కూడా చూద్దాం. 19వ వచనం. 19వ వచనం. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అనే ఆజ్ఞలు నీకు తెలియదా? తెలుసు కదా, ఇవన్నీ నీకు తెలుసు కదా. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు యేసుప్రభు. ఎందుకు? నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి అని ముందు జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకం చేయడానికి కారణం ఏంటి? అడిగినోడు మంచోడేనా, తెలియనోడా? పోనీ ఆలోచించాలి. అడిగిన వాడు ఎవడైతే ఉన్నాడో ఆ పరిగెత్తుకుంటూ వచ్చి మోకాల మీద పడ్డవాడు, నేను నిత్య జీవానికి పోవాలనుకుంటున్నాను, నాకు ఏంటి, ఎలా, మార్గం ఏంటి చెప్పు అని యేసుప్రభు దగ్గరికి నీలాగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నాడో అతనికి చెబుతున్న విషయం ఏంటంటే, ఇదిగో దొంగిలించొద్దు, మోసపుచ్చొద్దు, అవి ఇవి అని చాలా విషయాలు చెప్పేశాడు. చెబితే ఆ విషయాల గురించి అతనికి తెలియదా అని అడిగితే ఏమని చెబుతున్నాడు చూడండి. నీ తల్లిదండ్రులను సన్మానించమను ఆజ్ఞలు నీకు తెలుసును కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు 20వ వచనం, బోధకుడా నేను బాల్యము నుండి అనుసరిస్తున్నాను కదా. చూడండి, ఆలోచించండి. తెలిసిన వాడికి మళ్ళీ వాక్యం చెబుతున్నామంటే అర్థం ఏంటో తెలుసా? వాడికి బుర్రకెక్కిందనే, ఎక్కలేదనే. యేసుప్రభు మాట ఆలోచించండి. యేసుప్రభు హృదయ అంతరంగములు ఎరిగినవాడు. బాగా ఆలోచించండి. మీరు ఇక్కడ కూర్చున్న ప్రతి వారి హృదయ అంతరంగములు ఎరిగినవాడు. ఏం వింటున్నావో, ఏం ఆలోచిస్తున్నావో, దేని గురించి నువ్వు వచ్చావో ఆయనకు తెలియదు అనుకో. మాకు ఆయన సర్వము ఎరిగినవాడు, సర్వ సృష్టికర్త. ప్రపంచం మొత్తం ఎరిగింది. దాదాపు ప్రపంచ జనాభాలో దాదాపు సగానికి పైన ఉన్నారు క్రైస్తవులు. అందరికీ తెలుసు యేసుప్రభు దేవుడని. యేసుప్రభు దేవుడని అందరికీ తెలుసు. ఆయన సర్వమును ఎరిగినవాడు, సర్వ సృష్టికర్త. ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఆయన లేకుండా ఏమీ కలగలేదు. అలాంటిది వచ్చిన వాడి ఏం చదివాడు, ఏం అడుగుతున్నాడు, దేని గురించి అడుగుతున్నాడు, వాడి హృదయం అంతరంగం ఏంటి, వాడి పరిస్థితి ఏంటి అని యేసుప్రభువుకు తెలియదా? తెలుసా? తెలియదా? తెలుసు. తెలిసి మళ్ళీ చెబుతున్నాడు, ఇదిగో దొంగిలించవద్దు, వ్యభిచరించవద్దు, మోసపుచ్చొద్దు, ఇవన్నీ నీకు తెలియదా? తల్లిదండ్రులను సన్మానించము అని నీకు తెలుసు కదా అన్నాడు. అంటే తెలుసని అడుగుతున్నాడా, తెలియదని అడుగుతున్నాడా? వాడికి తెలిసినా మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. వాక్యం అర్థం కావట్ల, బుర్రకెక్కట్లేదు కదా. చదివి పక్కకు నెట్టేస్తున్నారు. ఆదివారం వచ్చేసి వినేసి పక్కకు నెట్టేస్తున్నారు. ఈరోజు మనం ఎలాగనో ఆ రోజు ఆడేలాగా వింటున్నాం. విన్నది జీవితంలో లేదు. యేసు ప్రభుని వెంబడించడం అంటే ఏంటి అనుకుంటున్నారు మీరు? ఆదివారం నాడు మిగతా రోజుల్లోనే వచ్చేసి కూర్చొని వినేసి వెళ్ళిపోవటం అనుకుంటున్నారా? నీకు ఒక ఆత్మ ఉంది. ఆ శరీరం మట్టిలో కలిసిపోయిన ఆ తర్వాత ఆత్మ ఒకటి ఉంది. ఆత్మే జీవింపచేయనిది.
ఆత్మ లేకపోతే నువ్వు కోమాలో ఉన్నట్టు, నీకు తెలుసో లేదో. ఆత్మ నిన్ను నడిపిస్తుంది, మాట్లాడిస్తుంది, తింటున్నావు, చేతులు ఊపుతున్నావు, కాళ్ళు కదిలిస్తున్నావు, అన్నీ. శరీరములో ఉంది ఆత్మ. ఆత్మ నరకానికి పోకుండా ఉండటానికి ఆ వాక్యము ద్వారా దానికి బలాన్ని ఇవ్వటం కోసం నువ్వు ఈరోజు ఎడకొస్తే ఆ వాక్యమే నీ బుర్రకెక్కకపోతే మరి నువ్వు నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతావు. అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్ళిపోతావు నీకు తెలుసా? ఆలోచించు. ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని దగ్గర నుండి వచ్చిన నువ్వు దేవుని దగ్గరకు పోవాలి. మళ్ళీ తల్లి గర్భంలో నుండి వచ్చేసావు అనుకున్నావా? తల్లి గర్భంలోకి రావటానికి ముందు నువ్వు ఎక్కడ ఉన్నావో నీకు తెలియాలి. అది దేవుని దగ్గర. దేవుని దగ్గర నుండి వచ్చావు. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆత్మకు కావలసిన వాక్యము కావాలి. వాక్యమును శ్రద్ధగా వినాలి. వినట్లేదు కదా, అందుకే కదా యేసు ప్రభు మళ్ళీ రెండోసారి చెప్పాల్సి వస్తుంది. నీకు తెలుసు కదా అంటున్నాడంటే తెలిసే మళ్ళీ చెబుతున్నాడు. తెలిసిన వాక్యమే మళ్ళీ వచ్చింది అని అంటే నువ్వు సరిగ్గా వినలేదని, నువ్వు సరిగ్గా పాటించట్లేదని. దేవుని ఆజ్ఞ మళ్ళా వచ్చింది, అదే మాట నీకు, అదే అంశం మళ్ళీ నీ దగ్గరకు వచ్చిందంటే నువ్వు సరిగ్గా వింటలేదని అర్థం. దేవుడు నిన్ను రెండోసారి గద్దిస్తున్నాడని అర్థం. నువ్వు వినాలి అని, నీ జీవితంలో అన్వయించుకోవాలి అని అర్థం. అర్థమైందా? యేసు ప్రభుని వాక్యము అమ్మయ్య వదిలేసాం అని అనుకోబాకండి. మళ్ళీ నీ దగ్గరకు వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ నువ్వు శ్రద్ధగా వినాలి. విన్నదేంటి? విన్నదాన్ని నీ జీవితంలో అన్వయించుకోవడానికి అందుకే యేసు ప్రభు అట, నువ్వు దొంగిలించవద్దు, వ్యభిచరించవద్దు, ఏమంటున్నాడు? అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, తల్లిదండ్రులు సన్మానించటమని నీకు తెలుసు కదా ఇవన్నీ అని అన్నాడు. అయితే నేను బాల్యము నుండే నేను ఇవన్నీ పాటిస్తున్నాను అంటున్నాడు. అంటే బాల్యము నుండి చేస్తున్న విషయాలని యేసు ప్రభువుకు తెలుసు. మళ్ళీ చెప్పాడు అంటే నువ్వు జాగ్రత్తగా వినాలని. ఆజ్ఞ వస్తుంది. ఈరోజు చెబుతున్న పాఠంలో నీకు ఒక ఆజ్ఞ వస్తుంది. ఆజ్ఞ నువ్వు విడిచిపెట్టి అమ్మయ్య చెవులు దులిపేసుకుని వెళ్ళిపోవటానికి కాదు. అది నిన్ను బ్రతికించేది, నీ బాధల్లో నెమ్మది కలిగించే వాక్యం. యేసు ప్రభుని వెంబడించడం అంటే ఏమనుకుంటున్నావు? ఆషామాషి కాదు, విని వదిలిపెట్టడం కాదు. ప్రశాంతంగా వచ్చి కూర్చున్నామా, వెళ్ళిపోయామా, దులిపేసుకుని వెళ్ళిపోయామా కాదు. ఇది పరలోక సంబంధమైన వాక్యం. ఇది సర్వజ్ఞానులు పరిశీలించి పరిశోధించి దీనికి పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టారు. ఎవరు పెట్టారు? ప్రపంచ జ్ఞానులు. ప్రపంచంలో ఉన్న నలుమూలలో ఉన్న జ్ఞానులు దీనికి పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టారు. నువ్వు పరిశోధిస్తావని, నువ్వు ఆలోచిస్తావని. ఏం ఆలోచిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. యేసు ప్రభువుని వెంబడించటం అంటే ఏదో అనుకుంటున్నారు, ఏదో అనుకొని చక్కగా ఏదండి వినేసి వదిలేసి వెళ్ళిపోవటం అనుకుంటున్నారు. మీకు చిన్న ఉదాహరణ చెప్పాలి. నా కొడుకండి నా మాట వినటం లేదండి అని అంటే అర్థం ఏంటి? వాడికి చెవులు లేవనే, చెవుడు వచ్చిందనే. ఏమండి? నా కొడుకు నా మాట వినటం లేదండి అని అంటే అర్థం ఏంటి? వాడికి చెవుడు వచ్చిందనే, చెవులు లేవనే. వాడి మనస్సులోకి నువ్వు చెప్పిన మాటలు వెళ్ళట్లేదని అర్థం. వాడి మనస్సుల్లోకి నువ్వు చెప్పిన మాట వెళ్ళట్లేదని అర్థం. చెప్పింది గ్రహించట్లేదని అర్థం. అందుకే వాక్యం వినేటప్పుడు చాలా జాగ్రత్త. అందుకే అదే మార్కు సువార్త 4:24 చూడండి. మార్కు సువార్త 4:24 ఏమంటున్నాడు? జాగ్రత్తగా. ఏది జాగ్రత్త? బంగారం జాగ్రత్త, పట్టు చీరలు జాగ్రత్త, ఇల్లు జాగ్రత్త. చాలామంది ఇయే కదా, అమ్మ ఊరెళ్ళి వస్తాను, మా ఇల్లు జాగ్రత్త చూసుకోండి.
పట్టు చీర కట్టుకున్నావు జాగ్రత్త, నా ఏదన్నా రంగంటిద్ది, లేకపోతే పాడైపోద్ది. బంగారం పెట్టుకున్నావు జాగ్రత్త, ఎందుకంటే ఎక్కడన్నా రాలి పడిపోద్ది బంగారం. మనకి ఇయే కదా జాగ్రత్తలు. కానీ వినే వాక్యం జాగ్రత్త అంటున్నాడు యేసుప్రభు. వినే వాక్యం జాగ్రత్త. ఎందుకనంటే దేవుడు ఈరోజు నీకు ఈ వాక్యం ఇస్తున్నాడంటే ఈరోజు నువ్వు పాటించాలి. నేను ఇందాక చెప్పాను, ఈరోజు విన్న వాక్యము ఈరోజు పాటించితే రేపు మళ్ళొక వాక్యం దేవుడి దగ్గర నుండి వస్తుంది. రేపు విన్న వాక్యం నువ్వు పాటించగలిగితే ఎల్లుండి వాక్యము నీ దగ్గరకు వస్తుంది. ఈరోజు నువ్వు పాటించకపోతే ఎప్పటి నుండి చెబుతున్నావు ఈ పాఠాలండి? ఒక్కసారి ఆలోచించు. ఎన్ని సంవత్సరాల నుండి చర్చికి వస్తున్నావు ఒక్కసారి ఆలోచించు. ఎన్ని పాఠాలు విన్నావో ఒక్కసారి ఆలోచించు. ఎన్ని ఆజ్ఞలు నీ దగ్గరకు వచ్చాయో ఆలోచించు. పాటిస్తున్నారా? ఎన్ని ఆజ్ఞలు, ఎన్ని మాటలు వచ్చాయి నీ దగ్గరికి? దేవుని ఆజ్ఞలు. మాటే ఆజ్ఞ, దేవుని మాటే ఆజ్ఞ, వాక్యమే ఆజ్ఞ. ఇవన్నీ పాటించకపోగా మళ్ళీ కొత్తగా ఏదైనా కొత్త వాక్యం అయితే బాగుండు. ఏం పాటించావని కొత్త వాక్యం వింటావు నువ్వు? చాలామంది ఏథెన్స్ పట్టణంలో ఉన్నవారిలాగా చేస్తున్నారండి. వాళ్ళకి ఎప్పుడు కొత్తగా ఉండాలట, కొత్తది రావాలా. ఏథెన్స్ పట్టణంలో పౌలు గారు ప్రయాణిస్తున్నప్పుడు కొత్తగా కనపడుతున్నారట. ఈ కొత్తగా ఏదైనా దొరుకుద్దేమని ఆలోచిస్తున్నారట. విని విడిచిపెట్టడమే, ఇంకో కొత్తది కావాలా. విని విడిచిపెట్టడమే, ఇంకో కొత్తది కావాలా. విని విడిచిపెట్టడమే. మరి ఏమిన్ని ఎన్నైనా విని విడిచిపెట్టడమేనా? అందుకే యేసు ప్రభును వింటలేదు కాబట్టి మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. ఉపమాన రీతిగా కూడా గద్దించాల్సి వచ్చింది యేసు ప్రభు. అక్కడున్న యూదులు, ఇశ్రాయేలీలు విని విడిచిపెడుతున్నారట. ఈరోజు క్రైస్తవులు కూడా అలాగనే విని విడిచిపెట్టేవారిగానే ఉన్నారే తప్ప దేవుని మాటలు పాటించేవారిగా లేరు. చూద్దాము లూకాసు వార్త ఇంకొక మాట, 14వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూద్దామా. లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనం చదవండి. మీకు ఒక బ్రహ్మాండమైన విషయం చెప్తాను మీకు ఇప్పుడు, మీకు అర్థమయ్యే రీతిలో. లూకాసు వార్త తీయాలి. లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. చాలు, ఇక్కడ ఏం రాస్తుందో ఒకసారి మీకేమన్నా ఎప్పుడైనా చదివారా? మీకు ఏం అర్థమైంది, జనాలకి ఏం అర్థమైందో ఒకసారి ఆలోచించండి. నా శిష్యుడు కావాలంటే యేసుప్రభు చెబుతున్నాడు, నా శిష్యుడు కావాలంటే మీరు మీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలంటున్నాడు. అంతే ఉందా? అలాగనే ఉందా? చూడండి. మరియు ఎవడైనను తన సిలువ, మీ సిలువ, మీ సిలువ, నా సిలువ కాదు, తన సిలువను ఎత్తుకొని మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఇక్కడ ఆర్షియం చర్చికి వెళ్ళే వాళ్ళకి ఒకటి అర్థమైపోయింది. సిలువను మోసుకొని పోవడం అంటే ఆ గుడ్ ఫ్రైడే రోజు మీకు అందరికీ తెలుసు, ఒక ప్లాస్టిక్ సిలువ ఒకటి తయారు చేసుకొని భుజాన్ని పెట్టుకొని మొన్న మధ్య అయితే మరి ట్రాక్టర్ మీద నుంచున్నాడు, ఏకంగా ట్రక్ మీద నుంచున్నాడు, ఇట్లా పెట్టి భుజాన్ని పెట్టుకున్నాడు. వెనక కొరడాలతో ఇద్దరు కొడుతున్నట్టుగాను, కొట్టిన దెబ్బలు వాతలు పడిపోయినట్టుగా రంగు రాసుకున్నాడు. చూసారా మన దగ్గర వాతలు పడ్డట్టుగా, కొరడాతో కొట్టిన దెబ్బలు వాతలు పడ్డట్టుగా యేసుప్రభు వేషం వేసుకున్న వాడేమో వాతలు పడ్డట్టుగా ఉన్నాడు. ప్లాస్టిక్ సిలువను ఇట్లా ఎత్తుకున్నాడు, 2 కొరడాలతో కొట్టడం ప్రారంభించాడు. యాక్షన్ అనుకుంటున్నారు, ఇదంతా ఒక డ్రామాలో యాక్షన్ అనుకుంటున్నారు. సిలువను మోయటం అంటే యాక్షన్ చేయటం అనుకుంటున్నారు, ఒక శిల్పంలా నుంచోవడం అనుకుంటున్నారు. ఇంకా వాళ్ళకి ఇంకేం అర్థమైందో తెలుసా? సిలువను మోయటం అంటే మెడలో సిలువ వేసుకొని దండ వేసుకొని తిరగటం అనుకుంటున్నారు, జపమాలలో వేసుకొని తిరగటం అనుకుంటున్నారు.
ఈరోజు సిలువను మోయటం అంటే చాలామంది క్రైస్తవుల్లో బండ్లకు సిలువ గుర్తులు వేసుకోవటం, ఉంగరాలకు సిలువ గుర్తులు పెట్టుకోవటం, ఆఖరికి తాలికి కూడా సిలువలు పెట్టుకోవటమే. చూసారా, తాలిబొట్లకు కూడా సిలువే. సిలువ అంటే మనకి ఏం అర్థమైందో వాడికి కూడా అర్థం కావట్లే. సిలువ అంటే ఏం అర్థం కావట్లే. ఈరోజు క్రైస్తవులందరూ బ్రహ్మాండంగా మోసపోతున్నది ఎక్కడ సాతాను గడి వాళ్ళలో. సిలువ అంటే శ్రమ, సిలువ అంటే కష్టాలు. యేసుప్రభు సిలువను మోసాడంటే ఎవరి బాధలు మోసాడు? మన బాధలన్నీ, మన పాపాలన్నీ శ్రమ పడ్డాడు. ఆ సిలువలో శ్రమ పడ్డాడండి. మన సిలువను ఆయన మోసాడు. సిలువ అంటే శ్రమ. ఈరోజు క్రైస్తవుడికి అర్థం కావట్లేదు సిలువ అంటే. సిలువ అంటే ఓ బొమ్మ అనుకుంటున్నారు, సిలువ అంటే మెల్లేసుకునే గొలుసు అనుకుంటున్నారు. స్టైల్ ఎక్కువైపోయింది ఇప్పుడు. ఒక చైన్కి సిలువే, ఉంగరాలకి సిలువే, బండ్ల మీద సిలువనే, బైకుల మీద, ఏకంగా కార్ల మీద వెనక సిలువలే. ఇలాంటి పనికి మాలిన వాళ్ళకి వాక్యం అర్థం కావట్లేదు. వాక్యం అర్థం కాక సిలువ గుర్తులు వేసుకోవటం, పుస్తకాల మీద కూడా సిలువ గుర్తులు వేసుకోవటం. అరే బాబు, సిలువ అంటే శ్రమ. అదే చెబుతున్నాడు యేసుప్రభు. చదవండి 27వ వచనం. మరియు ఎవడైనను నా సిలువను వేసుకొని తిరగటం కాదు. ఎవరి సిలువ అట? యేసుప్రభు సిలువ మోయమన్నాడా? నా సిలువ మీరు మోయండి అన్నాడా? చదవండి, అక్కడ ఏముందో. మీ సిలువనే, నా సిలువ మీరు మోయమని చెప్పలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? యేసుప్రభు సిలువ మోస్తున్నారు వీళ్ళందరూ కలిసి. వీళ్ళకి ఏమర్థమైందో మరి వాక్యం. వీళ్ళ సిలువను, మీ సిలువను మీరు మోయండి అంటున్నాడే కానీ నా సిలువను మీరు మోయండి, నా సిలువలు మీరు వేసుకోండి, నా సిలువలు మీ మెల్లో వేసుకోండి, నా సిలువలు ఉంగరాలు పెట్టుకోండి, ఎక్కడ చెప్పాడు వాక్యం? మీ సిలువ, మీ శ్రమలు, మీ కష్టాలు, మీ బాధలు. అర్థమైందా? అసలు ఒకసారి ఆ మాట మళ్ళీ గుర్తు చేస్తున్నాను. చదవండి. వెంబడించాలి అంట. ఏదంట? చదవండి ఆ మాట. 27వ వచనం. మార్కు సువార్త, అంతేనా? లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనం. 14వ అధ్యాయం 27వ వచనం మళ్ళీ ఒక్కసారి చదవండి. ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు యేసు ప్రభు శిష్యుడు కాలేడు అంటున్నాడు. ఇంతకీ ఏనాడికి వెళ్తున్నాడని వెంబడించాలి? మీకేమైనా అర్థమైందా? ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? ఎవరికైనా తెలుసా వాక్యంలో? యేసు ప్రభుని వెంబడించాలి. ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో తెలిస్తే కదా మనం వెంబడించడానికి కుదిరిద్ది. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? పరలోకం వెళ్తున్నాడా? యేసు ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడండి? ఎక్కడికి వెళ్తున్నాడో తెలియట్లేదు వీళ్ళకి. చదువుకుంటూ పోవడమే. అక్కడ చదువుకున్నామా, అయిపోయింది. సిలువను ఎత్తుకోవడం అంటే మెల్ల సిలువలు వేసుకోవడం. ఇంతకీ ఈయన ఎక్కడికి వెళ్తున్నాడో ఇంతవరకు కూడా బైబిల్ ఎవరికీ అర్థం కావట్లా. చూద్దాం ఎక్కడికి వెళ్తున్నాడో. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం చూద్దామా? తీయండి, ఎక్కడికి వెళ్తున్నాడో చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. పరలోకము తెరవబడి ఉండట చూసితిని, అప్పుడు ఇదిగో తెల్లటి గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడును, అననామం గలవాడు. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారో చెప్పండి. ఆయన వెంబడించాలా? ఈ నమ్మకమైన వాడు, సత్యవంతుడు ఎవరు? యేసు ప్రభువేనా? ఎవరండి? యేసు ప్రభు తెల్లని గుర్రం మీద పోతున్నాడట. నమ్మకమైన వాడు ఎవరో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక. మళ్ళీ నమ్మకమైన అంటే ఎవరో నాకు తెలియదండి. నమ్మకమైన వాడని రాస్తుంది హెబ్రీయులకు రాసిన పత్రిక. చూడండి ఒకసారి 3వ అధ్యాయం 6వ వచనం.
3వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3. ఎవరు ఆ నమ్మకమైన వాడో చూద్దాం. మీకు అర్థం కావాలని ఇంటి వాక్యాలు తీయాల్సి వస్తుంది. అసలే మనకు మట్టి బుర్రలు కదా. 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఎవరు ఈ నమ్మకమైన వాడు? యేసుక్రీస్తు. ఇప్పుడు తెల్ల గుర్రాన్ని ఎక్కి వెళ్ళేది ఎవరండి? యేసుక్రీస్తు. సత్యవంతుడు. సత్యం అంటే ఏంటి? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యం అంటే ఏంటి? సత్యవంతుడు అని రాసిందా? తెల్ల గుర్రం మీద పోయేవాడు నమ్మకమైన వాడు సత్యవంతుడు అని రాసింది. ఇంతకు నమ్మకమైన వాడు ఎవరో కాదు, క్రీస్తు అని మనకు అర్థమైంది హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఇప్పుడు సత్యవంతుడు ఎవరో మనకు తెలియాలి. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటో, సత్యవంతుడు అంటే ఎవరో నీకు తెలిసింది. సత్యం అంటే ఏంటి? 17వ అధ్యాయం 17వ వచనం యోహాను సువార్త. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. వాక్యమే సత్యం అంట. వాక్యమే సత్యము. వాక్యమే సత్యం అయితే 13వ వచనం చూడండి ఒకసారి. 13వ వచనం. 13వ వచనం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనములో ఆ వాక్యం ఎవరో చెబుతున్నారు చూడండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనంలో ఆ వాక్యం ఎవరు? రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉన్నాను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఇప్పుడు అర్థమైందా? వాక్యం ఎవరి పేరు? యేసు ప్రభు పేరు. నమ్మకమైన వాడు ఎవరు? యేసుక్రీస్తు. ఈ తెల్ల గుర్రం మీద ప్రయాణం చేసేది ఎవరు? ఈ యేసుక్రీస్తు. ఎవరండి? ఎవరని రాయబడింది? ఇప్పుడు చదవండి. ఇందాక చదువుకున్నవాడు 19వ అధ్యాయం 11వ వచనం. చూసి తిని ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో, ఆయన ఎందుకు వెంబడించాలో చదువుకుంటున్నాం. గుర్తుపెట్టుకుంటే అసలు సిలువను ఎత్తుకుని వెంబడించమన్నాడో, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు గుర్రం మీద పోతున్నాడేట. ఎవరైనా అంటే నమ్మకమైన వాడు సత్యవంతుడు. ఈ నమ్మకమైన వాడు సత్యవంతుడు ఎవరయ్యా అంటే యేసు ప్రభు. అంతేనా? ఇప్పటి వరకు చదువుకున్నది. అతను నీతిని బట్టి విమర్శ చేయను, యుద్ధము జరిగించుచున్నాడట. యుద్ధానికి దిగిండంటే యేసు ప్రభు. 14వ వచనం చదవండి. 14వ వచనం. బాగా వినాలి, బాగా చదవాలి. 14వ వచనం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనంలో పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రం ఎక్కి ఆయన వెంబడించుతున్నారట. ఇప్పుడు చూసుకోండి, ఆయన తన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలంటే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో మనం తెలుసుకోవాలని అనుకున్నాం. ఆయన తెలుసుకోవాలంటే ఆయన తెల్ల గుర్రాన్ని ఎక్కి కూర్చున్నాడు. నమ్మకమైన వాడు పనివాడు, నమ్మకమైన వాడు సత్యవంతుడని మనకు అర్థమైంది. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడంటే ఇందాక చదువుకున్న యుద్ధానికి పోతున్నాడని చదివామా. యుద్ధానికి వెళ్తున్నాడని 11వ వచనం చివరి మాట. యుద్ధానికి వెళ్తున్నాడా? యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆయన వెంబడించే వాళ్ళు ఎవరు? పరలోకమందున్న సేనలు అంటున్నాడు. పరలోకమందున్న సేనలు అంటే దేవదూతలు అనుకున్నారా? దేవదూతలు అనుకుంటున్నారా? పరలోకపు సేనలు అంటే ఎవరండి? పరలోకపు సేనలు. పరలోకపు సేనలు అంటే దేవదూతలు అనుకోబాకండి. 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం 4వ వచనం. వాక్యము నుండి వాక్యమే మనకు సమాధానం రావాలి. 14వ అధ్యాయం 4వ వచనం నుండి చదవండి. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారు. ఏంటి? స్త్రీని ముట్టకుండా ఉన్నవారు కాదు. ఏమండి మీకు అర్థమైంది ఏంటి?
మరొకసారి చదవండి, కంటిన్యూ చేయండి అన్నమాట. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యముని ఎరగని వారు అనేసరికి స్త్రీని ముట్టని వాడు అనుకుంటున్నాడు చాలామంది చదివిన పనికిమాల వాళ్ళందరూ. స్త్రీ అంటే లోకం. యాకోబు రాసిన పత్రిక ఇక్కడే ఉండండి, మళ్ళీ అక్కడికి వెళ్దాం. ఆ స్త్రీ ఎవరు? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆ స్త్రీ ఎవరో నీకు అర్థం కావాలి. ఆ స్త్రీ ఎవరు అని అంటే, స్త్రీ అంటే లోకం అన్న సంగతి జనానికి ఏమర్థమైంది? 4వ అధ్యాయం 4వ వచనం యాకోబు రాసిన పత్రిక. ఏం దొరికింది? దొరికిందా? వ్యభిచారులారా అంటే వ్యభిచారులు లోకంతో స్నేహం చేస్తున్నారట, లోకంతో సాంగత్యం చేస్తున్నారట. లోకం స్త్రీ అయింది ఇప్పుడు. ప్రకటన గ్రంథంలో స్త్రీ అంటే స్త్రీ కాదు, స్త్రీ అంటే లోకం. లోకంతో చర్చికి వచ్చే వాళ్ళందరూ లోకంలో కలిసిపోయేవారిగా ఉండకూడదు అన్నది దేవుని ఉద్దేశం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా అంటే ఈ లోకమే స్త్రీ, దాంతో మీరు వ్యభిచారం చేస్తున్నారంటే అర్థం ఏంటి? కలిసిపోతున్నారు. ఇప్పుడు చదవండి 14వ అధ్యాయం 4వ వచనం. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యమును ఎరగని వారు అంటే లోకంతో స్నేహము చేసేవారు కారు. గొర్రెపుల్ల ఎక్కడికి పోవును, అక్కడికెల్లా ఆయన వెంబడితురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు. పరలోకపు సేనలంటే మనుషుల్లో నుండి కొనబడిన వారు అన్నమాట మీకు అర్థం కావాలి. ఆయనతో ఆయన ముందు వెళ్తున్నాడట, తెల్ల గుర్రాలు ఎక్కి వెనక కూడా వెళ్తున్నారట. నన్ను వెంబడించాలంటే ఏమనుకుంటున్నావు? ఆశామాష అనుకుంటున్నావా? నీ కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు నిన్ను అన్నీ వెంబడిస్తున్నా. నువ్వు ఎత్తుకొని తెల్ల గుర్రాన్ని వేసుకుని నన్ను వెంబడించాలంటున్నాడు యేసుప్రభు. అప్పుడు నువ్వు నాకు శిష్యుడు అవుతావు, అప్పుడు నాకు శిష్యురాలు అవుతావు, అప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని వచ్చి కూర్చొని నిద్రపోతే కాదు, వచ్చి కూర్చొని కాసేపు విని వెళ్ళిపోవటానికి కాదు. యేసుప్రభు శిష్యులు కావాలంటే ఆశామాష అనుకుంటున్నారు. ఏదో బైబిల్ పట్టుకొని 4 వచనాలు ఇలా అలా చెప్పేసి వెళ్ళిపోవటం అనుకుంటున్నారు చాలామంది. చాలామంది ఈజీ అనుకుంటున్నారు బైబిల్ చదవడం. ఇంతే కదా. ఒక్కొక్కడు ఏకంగా బైబిల్ సంచిలో పెట్టుకొని పాస్టర్ని అయిపోయాను, నన్ను దేవుడు పిలిచేశాడు, నేను పాస్టర్ని అయిపోయానని రోడ్ల మీద తిరుగుతున్నారు. చాలా ఈజీ అనుకుంటున్నారు. ఇది ఒక సంపాదన అయిపోయింది, దేవుడిని అడ్డం పెట్టుకొని దోసుకోవటం. ఇంకా క్రిస్టమస్ ఈ సందర్భం అయితే ఇంకా బాగా దోసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీ ఇంటికాడ సెమీ క్రిస్టమస్, మా ఇంటికాడ సెమీ క్రిస్టమస్, మీ ఇంటికాడ యూత్ క్రిస్టమస్, మా ఇంటికాడ ఉమెన్స్ క్రిస్టమస్, చిల్డ్రన్స్ క్రిస్టమస్, ఆ క్రిస్టమస్, ఈ వీడు బోధ మీద క్రిస్టమస్. అసలు క్రిస్టమస్ అన్న మాట బైబిల్లో ఎక్కడా లేదు. దోచుకోవటం పేరు చెప్పి, బైబిల్లో లేదు దాన్ని. బైబిల్ అర్థం కావట్లే. క్రీస్తుని వెంబడించడం అంటే ఏంటో వీళ్ళకి అర్థం కావట్లేదు. పరలోకపు సేనలు అంటే ఎవరో తెలుసా? స్త్రీ సాంగత్యమును ఎరగని వారు. ఎవరి స్త్రీ అంటే లోకము. ఆ లోకముతో సాంగత్యము చెయ్యని వారే క్రీస్తు సంఘ సభ్యులు. క్రీస్తు సంఘ సభ్యులండి వాళ్ళు. కొనబడిన వారు. ఏం కొనబడ్డారు? ఎక్కడి నుండి కొనబడ్డారు? మనం కూడా చూద్దాం ఆ బైబిల్లో నుండి. తీయండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు చదువుతా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18వ వచనం నుండి, 6వ అధ్యాయం 18వ వచనం నుండి. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషులు చేయు ప్రతి పాపమును దేహమును వెలుపల ఉన్నది కానీ
జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేస్తున్నాడు. జారత్వం అంటే వ్యభిచారం అండి. శరీరానికి పాపం, ఆత్మకి పాపం అంట వ్యభిచారం చేసేవాడికి. వీడికేం అర్థమైంది? ఏదో ఒక 5 నిమిషాలే అనుకుంటున్నాడు వీడి దుంపదేగా. అది ఎంత నరకమో వాడికి అర్థం కావట్లేదు. చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడింది. చదవండి, కంటిన్యూ చేయండి 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తుగారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీరు కొనబడ్డవారు. మీరు ఎవరు అనుకుంటున్నారు? కొనబడ్డవారు. క్రీస్తు రక్తము ప్రాణముతో కొనబడ్డవారు. క్రీస్తు సంఘ సభ్యులు మీరు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. క్రీస్తుని వెంబడించే వాళ్ళంటే పరలోకపు సేనలంట వీళ్ళు. ఆ పెద్దలు నువ్వు యోగ్యుడవు, నీ రక్తం ఇచ్చి, ఇప్పుడు చూడండి ఎలా కొనుక్కున్నాడో చెప్తున్నాడు. నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. కొన్నాడు నిన్ను. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. పరలోకపు సేనలంటే ఎవరు అనుకుంటున్నారు? దూతలు అనుకుంటున్నారు చాలామంది. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు ఎవరు? దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడట. నిన్ను కొనుక్కున్నాడు. నిన్ను కొనుక్కున్నాడు ఆయన వెంబడించటం కోసం, యుద్ధములో ఉండటం కోసం, సైన్యంగా ఉండటం కోసం. సిలువనెత్తుకొని ఆయనతో ఉండాలి. నీ సిలువనెత్తుకొని ఆయన వెంబడించాలి. నీ కష్టాలు, నష్టాలు, శ్రమలు ఎన్నున్నా సరే నువ్వు ఆయన్ని వెంబడించాలి. కత్తి పట్టుకొని ఉండాలి. క్రీస్తు సంఘ సభ్యుడు అంటే కత్తి పట్టుకొని అంటే పొడుచుకుంటూ పోతావా ఏంది? నరుక్కుంటూ పోతావా? పాపులను క్రీస్తు వైపు నడిపించాలి. విడుదల, రక్షింపబడేటట్లుగా చేయాలి. ఆయన వెంబడించడం అంటే అదండి. ఆయన ఎక్కడికి వెంబడిస్తున్నాడంటే యుద్ధంలోకి వెళ్ళిపోతున్నాడట. యుద్ధంలోకి ఏమండి? యుద్ధంలోకి వెళ్తున్నాడట. పరలోకమందున్న సేనలను రాసింది కదా, ఇందాక చదువుకున్నాం చూసారా? ప్రకటన గ్రంథం 14వ వచనంలో పరలోకపు సేనలు అంటే మనం కాదండి, పరలోకంలో ఉన్నాయి కదా సేనలు అనే వాళ్ళు కూడా ఉంటారు. ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక. ఆ పరలోకపు సేనలు అంటే మనం కాదు, ఇంకా మనం పరలోకం బాలేదు, చచ్చిపోలేదు కదండి అని అనుకుంటున్నారు చాలామంది. ఆ వాక్యం చూద్దాం అండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. 7వ వచనం చదవండి, జాగ్రత్తగా చదవండి. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి కూర్చోండబెట్టాను అంటే అర్థం ఏంటి? నువ్వు ఎక్కడున్నావు? అమ్మా మీకు అర్థమైంది ఆ వాక్యం? ఏం అర్థమైందో నాకేం అర్థం కావట్లే. వినిడిచిపెట్టడం అనుకుంటున్నారు చాలామందికి. అర్థం కావట్లే వాక్యం. ఎప్పుడైతే క్రీస్తు రక్తమందు కడగబడి తిరిగి నిన్ను నూతన జన్మ, క్రొత్త జీవిగా నిన్ను నిలవబెట్టాడో, లేపిన నిన్ను పరలోకమందు కూర్చోబెట్టుకున్నాడట దేవుడు. ఎక్కడ కూర్చున్నావు నువ్వు? ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నారు అనుకుంటున్నారండి క్రీస్తు సంఘ సభ్యులు? ఇంకా భూమి మీద దొరుకుతున్నారా?
లోకాశలకు లోబడిపోతున్నారా? ఎవరికైనా నేను పరలోకంలో ఉన్నాననే దమ్ము ధైర్యం ఉందండి? నేను క్రీస్తు సంఘ సభ్యుడిని, నేను పరలోకంలోనే ఉన్నానన్న దమ్ము ధైర్యం ఉందా? లేదు. ఎందుకనంటే ఇంకా ఏ విషయాల్లోనో కొన్ని విషయాల్లో పడిపోవటం. ఈ లోకానికి వ్యతిరేకంగా, లోకము నుండి వేరై దేవుని కోసం, నేను దేవుని కోసమే బ్రతకాలి, దేవుని కోసమే చచ్చిపోవాలి, అలాంటి వాడండి. అందుకే స్త్రీ సాంగత్యమును ఎరగని వారునై ఉండాలి. అంటే స్త్రీ అంటే లోకముతో సాంగత్యం విడిచిపెట్టేసి కేవలము దేవుని కోసం బ్రతకటం. అది మహాసేనలు చేసే పని, దేవుని సైన్యం. ప్రభు ముందు నడుస్తున్నాడు. కింగ్, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ముందు నడుస్తున్నాడు. వెనక మన సైన్యం. మనమెవరు అండి? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మనం ఎవరమో నీకు తెలియాలిలే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మనం ఎవరం? మనం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని నడిపించిన దేవుని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం మందే, దేవుని సొత్తైన ప్రజలు వెనక ఫాలో అవుతున్నాం. మనం పరలోకంలో ఉన్నాం. రిజర్వేషన్ చేసేసాడు మనకు టికెట్. మీకు తెలుసా? హైదరాబాద్ టికెట్ తీసుకున్న రిజర్వేషన్, రేపు టికెట్. అర్థమైందా? రేపు టికెట్, విండో సీటు, 4వ సీటు నాది. నేను ఇంకా పోలేదు, బస్సు అక్కడే ఉంది. ఇంకా వెళ్ళకపోతే అక్కడికి ఎవడన్నా వచ్చి ఈ సీట్ నాకు కావాలండి అని అన్నారనుకో, ఎంత డబ్బులైనా ఖర్చు పెడతాను, ఈ సీట్ నాకు కావాలన్నారనుకో, ఇస్తాడండి? ఏమంటాడు? ఈ సీట్ ఖాళీ లేదండి అంటాడు. అంటాడా? ఈ సీట్ ఫుల్ అయిపోయిందండి అంటాడు. ట్రైన్ టికెట్ తీసుకున్నాం, రేపటికి ట్రైన్ టికెట్ తీసుకున్నాం, రేపు మనం వెళ్ళలేదు, ఆ సమయం కల్లా మనం అందుకోలేదు. అయినా కానీ అక్కడికి వెళ్ళేసి ఎవరైనా కూర్చోడానికి ప్రయత్నం చేసి, ఈ సీట్లో మనిషి ఉన్నాడండి, ఈ సీట్లో రిజర్వేషన్ చేయబడిందండి, ఈ సీటు ఖాళీ లేదండి అంటారు. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ కోసం ఆల్రెడీ రిజర్వేషన్ దేవుడు చేసేసాడు. నీ సీట్ కన్ఫర్మ్ అయిందని అర్థం. క్రీస్తు సంఘంలోకి వచ్చావంటే నీ సీట్ కన్ఫర్మ్. అప్పుడు నువ్వేమనాలా? నీ సీటు నీకు ఉండాలి అని అంటే నువ్వు ధైర్యంగా ముందుకు సాగాల, లోకాన్ని విడిచిపెట్టేసి దేవునిలో కొనసాగాల. అప్పుడు నీ సీట్ కన్ఫర్మ్ అయింది. నువ్వు అటు ఇటు ఒక అడుగు, అటొక ఇటుగు, ఇటొక అడుగు, ఆ చర్చికి ఈ చర్చికి 10 నిమిషాల వాక్యం, 5 నిమిషాల వాక్యం, అక్కడొక అడుగు, ఇక్కడొక అడుగు, ఎన్ని అడుగులేస్తావు? సీట్ ఎట్ట కన్ఫర్మ్ అయింది? అలాంటి వాళ్ళే ఈ బైబిల్లో అంటున్నారు. ఏమనే తెలుసా? స్థిరత్వం లేని నాస్తికులు వాళ్ళు. ఒక చోట స్థిరం ఉండదు, ఒక వాక్యం ఉండదు, ఒక నేర్చుకునే తత్వం ఉండదు. వాక్యం ఏం చెబుతుందో వాళ్ళకి అర్థం కాదు. అయిపోయిందా ప్రార్థన, వచ్చేసామా? పరలోకపు సైన్యం అండి. ప్రభువు ముందు నడుస్తున్నాడు, ఈ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించటం అంటే క్రీస్తు ఎక్కడికి వెళ్తున్నాడో మనం ఎక్కడికి వెంబడించాలో చెబుతున్నాడు బైబిలు. ఆయన ముందెళ్తున్నాడు, మనం వెనకెళ్తున్నాం. రమ్మంటున్నాడు. వెళ్ళటం అంటే ఆషామాషి కాదు. నీ సిలువనెత్తుకో, నీ శ్రమలను, నీ కష్టాలను, నీ బాధలు, నీకున్న రోగాలు ఏ అయినా సరే ఎత్తుకో, నడు, ఫాలో. అదండి, ఫాలో అయిపో. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడట? వెళ్ళిపోతున్నాడు యుద్ధంలోకి. మరి నువ్వెక్కడికి వెళ్తున్నావు? యుద్ధం చూసి పారిపోతున్నావు.
యుద్ధం చూసి పారిపోతున్నావు. పారిపోవటానికి కాదు మన పిలిచింది, పారిపోవటానికి కాదు మనల్ని కొనుక్కున్నది, నిలబట్టడానికి. దేవుని కోసం నిలబట్టడం కోసం మనల్ని ఎన్నుకొని కొనుక్కున్నాడట దేవుడు. అంతేగాని సిలువల మేళ వేసుకొని తిరగటానికి కాదు, ఉంగరాలు పెట్టుకొని తిరగటానికి కాదు. ఆయన సిలువను నువ్వు మోయమంటలేదు, నీ సిలువను నువ్వు మోయి అంటున్నాడు. చూద్దామా లూకాసు వార్త, అదే లూకాసు వార్త ఇందాక వెళ్ళిపోదాం రండి. లూకాసు వార్త 14వ అధ్యాయం 28వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయం 28వ వచనం. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దాని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగలబడి మొదట లెక్క చూసుకొనడా. నువ్వు వచ్చేటప్పుడు క్రీస్తు సంఘంలోకి వస్తున్నావంటే ఆయన ఫాలో అవ్వటానికి వస్తున్నావా, లేకపోతే ఏదో వెనకుండి ఎన్నుపోటు పడవటానికి వస్తున్నావా? బాహుబలిని ఎన్నుపోటు పడిచిందట ఎవరో, మామా అని పిలిచేవాడేనట కట్టప్ప. ఏడ కూడా యేసు ప్రభుని ఎన్నుపోటు పొడిచేది ఎవరు? మీరే. నా ప్రభు, నా రక్షకుడు, నా యేసయ్య అనేవాళ్ళే పడుతున్నారు ఇక్కడ. నిజమండి, ఎవరు పడుతున్నారు? నా రక్షకుడు, నా ప్రభు, యేసయ్యా నీకు స్తోత్రం అన్నోళ్ళు గట్టిగా పడుతున్నారట ఎన్నుపోటు. వెంబడించటం అంటే ముందు చూడు, నువ్వు వెంబడించగలవో లేదో ముందు చూసుకో అంటున్నాడు. గోపురం కట్టేవాడు దాని లెక్క తెలుసుకోవాలి ముందు. దేని గురించి చెప్తున్నాడు? సిలువను వెంబడించే వాడిని గురించి చెప్తున్నాడు. 27వ వచనంలో సిలువ గురించి చెప్పాడు, 27వ వచనంలో సిలువను వెంబడించే వాడి గురించి చెప్పాడు. వెంబడించే వాడికి నీకు ఒక లెక్క ఉండాలి, పట్టుదల ఉండాలి, సామర్థ్యం ఉండాలి, దమ్ము ఉండాలి. గుడికి వెళ్ళాను, చర్చికి వెళ్ళాను, వచ్చేసాను, బువ్వా కూర వండుకున్నాను, తిన్నాను, రెస్ట్ తీసుకోవడానికి కాదు నువ్వు వందే. ఆయన గుర్రం మీద ముందు యుద్ధానికి పోతుంటే నువ్వు కూడా గుర్రం వేసుకొని వెనకపోవడానికి. లోకంలో ఉంది సాతాను గడి సైన్యం, వాడు రాజే. మన ప్రభువు రాజు అయినప్పుడు వాడు రాజు కాదా? ఈ లోకానికి వాడు రాజు. ఎవరు ఈ లోకానికి రాజు? ఎవరండి? సాతానుగాడు. ఆదాం కాలం నుండి అందరినీ పాపంలోకి నెట్టుకుంటూ ఈ లోకాన్నంతా వాడి స్వాధీనంలో చేసుకుని యేసు ప్రభుని వెంటనే కొండ మీద దిశపోయి ఈ రాజ్యాలన్నీ నాయే, కమాన్ నా కాళ్ళకు మొక్కితే నీకు ఇచ్చేస్తానన్నాడు. ఎవరు రాజు అయ్యారు ఈ లోకానికి? సాతానుగాడు. అవునండి, వాడు రాజు ఈ లోకానికి. మనం ఎవరు? మనకు రాజు యేసు ప్రభు. ఆయన తరపున మనం యుద్ధం ఎవరితోటి? సాతానుతోని. మరి అలాంటి యుద్ధానికి మనం పోయేటప్పుడు జాగ్రత్తగా మనం ఎలా ప్రయోగం చేయాలి? ఎంతమంది బలం ఉన్నారు, సైన్యం ఎంతమంది ఉన్నారు? వాడికి ఫుల్ సైన్యం, మొత్తం లోకమంతా వాడిదే. సువార్త ప్రకటించొద్దు, వాక్యం చెప్పొద్దు, మైకులు పెట్టొద్దు, వాక్యం వినపడొద్దు, బహిరంగ సువార్తలు చెప్పొద్దు. ఎన్ని గొడవలు ఉన్నాయో తెలుసా? యూట్యూబ్లో కొట్టి చూడండి. వాడి సైన్యం లోకంలో పెంచుకుంటున్నాడు సాతానుగాడు. వాక్యం చెప్పొద్దు, వాక్యం వినపడొద్దు. అర్థమైందా? ప్రార్థనలు చేయొద్దు, పాస్టర్లను కొడతారు, చర్చీలు ఎరగొడతా ఉంటారు. వాడి సైన్యం తెలియదా? విస్తరెత్తుంది వాడి సైన్యం. ఎంతమందిని పెంచుకుంటున్నాడు వాడి సైన్యం. మరి నువ్వు యేసు ప్రభు సైన్యంగా ఉండటానికి నిన్ను పిలిచాడు. ముందు రాజు నడుస్తున్నాడు, సైనికుడిగా ముందు నువ్వు కూడా రాజుగానే వెనక నడు. అందుకు కదా నిన్ను పిలిచింది ఆయన సంఘంలోకి, క్రీస్తు సంఘంలోకి, రాజ్యంలోకి. పర్మనెంట్ టికెట్ ఇచ్చిరామన్నాడు. ఎఫెసీ 2:7 చదివా ఇందాక. పర్మనెంట్ టికెట్ నీకు ఆల్రెడీ పరలోకంలో కూర్చోబెడుతున్నారా, నన్ను వెంబడించన్నాడు.
ఏమన్నాడండి? చదవండి. 28వ వచనం 14, లోకాసు వార్త 14:28. మీలో ఎవడైనను ఒక గోపురము, దేవునితో యుద్ధం, దేవునితో కలిసి యుద్ధం సాతాను పైన. యేసు ప్రభు ముందు నడుస్తున్నాడు, మనం వెనక నడుస్తున్నాం. సువార్త కంటే ముందు యేసు ప్రభు వెళ్తున్నాడట. సువార్తను నువ్వు మోసుకొని పోవాలి, ఇతరులకు తెలియజేయాలి, ఇతరులను దేవుని మార్గంలోకి నడిపించాలి. దేవుని బిడ్డల్ని పాడు చేసేసాడు సాతాను, తన వైపు మలుచుకున్నాడు. వాళ్ళని మళ్ళీ వెనక్కి రప్పించాలంటే నువ్వు యుద్ధం చేయాల్సి వస్తుంది. చదవండి అన్నమాట. ఏమంటున్నాడు? మీలో ఎవడైనను గోపురం గట్టింపగోరిన ఎడల అంటే అర్థం ఏంటి? నువ్వు యుద్ధానికి సిద్ధపడితే, సిలువను మోయడానికి నువ్వు సిద్ధపడితే ఏం చెయ్యాలట? ఏం చేయాలి? చదవండి. గోపురము కట్టింపకోరిన ఎడల దాన్ని కొనసాగించుటకు కొనసాగించుటకు కావలసిన తన యొద్ద ఉన్నదో లేదో, నీ దగ్గర అంత కెపాసిటీ ఉందా అని ముందు నువ్వు చూసుకోవాలి కదా. యేసుప్రభు దగ్గరకు వచ్చినవంటే వచ్చాం పోయాం కాదు. ఈ సిలువనెత్తుకుని నడవటానికి నువ్వు రెడీ అయితే కట్టె సిలువ, ప్లాస్టిక్ సిలువలు కావు ఇవి. నీ శ్రమలో ఈ లోకాన్ని జయించుకుంటూ పోవాలి. జయించువాడిని ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటానన్నాడు. జయించాలంటే యుద్ధం చెయ్యాలి. యుద్ధానికి పిలిచాడు నిన్ను నన్ను. చదవండి. ముందు చూసుకోవాలట. చూడండి, తన దగ్గర ఉన్నదో లేదో సామర్థ్యం అని కూర్చుండి తగలబట్టమండి నువ్వు పెట్టుకోవడం కాదు, లెక్క చూసుకోవాలి. అవతల సైన్యం ఎంత, మన వాడి శత్రువుల యొక్క బలం ఎంత, బలహీనత ఎంత, వాడి వ్యూహం ఏంటి అని ఆలోచించాలి. శత్రువుల బలం ఎంత, బలహీనత ఎంత, వాడి వ్యూహం ఏంటి, వాడు పద్మవ్యూహం పన్నుతున్నాడా, వాడి ఎట్టా, ఇదిగో నా చర్చికి రావాలంటే వాడు ఎన్ని పన్నాగాలు, వాడి వైపు మళ్ళించుకోవడానికి ఎన్ని పన్నాగాలో. మా చర్చి 5 నిమిషాల్లో అయిపోద్ది, 10 నిమిషాల్లో అయిపోద్ది. మా చర్చిలో షేర్లు పంచి పెడతారు. మా చర్చిలో నెలకు వచ్చేసి 1000 రూపాయలు సందా, 1000 రూపాయలు ఇస్తారు, 2000 ఇస్తారు. వాడు పన్నాగం. డబ్బుకి, బహుమతులకి నీ వేడ లొంగుతావా అని దానికి లొంగ తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తుంటే చాలామంది క్రైస్తవులు అయి ఉండి, దేవుని బిడ్డలు అయి ఉండి డబ్బులకు లొంగిపోతున్నారు, బహుమానాలకు లొంగిపోతున్నారు, షేర్లకు లొంగిపోతున్నారండి, క్రిస్టమస్ బట్టలకు లొంగిపోతున్నారండి. ఈరోజు ఎవరిని పొడుతానికి? దేవుణ్ణి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తుని పొడుతానికి. ఎన్నుపోటు వాక్యం తెలియదు కదా. టైం అయిపోవాలి, టక్కున అయిపోవాలి. ఏం చెప్పాడో అవసరంలే, పోయాము వచ్చాము. షేర్లు కావాలి. ఎందుకంటే మనకు షేర్లు పరలోకానికి తీసిపోతాయండి. వాక్యమా? డబ్బులు కావాలి. నెల వచ్చేసరికి డబ్బులు కావాలి. మా పాస్టర్ గారండి నెలకు 1000 రూపాయలు ఇస్తారండి, విధవరాళ్ళకి 2000 ఇస్తారండి. డబ్బులకు లొంగిపోయేవాళ్ళు, బహుమానాలకు లొంగిపోయేవాళ్ళు యేసు ప్రభుని ఎన్నుపోటు పడవడానికి వచ్చారట. అసలు నువ్వేంటో, నీకు సామర్థ్యం ఏంటో నీకు తెలియకుండానే నువ్వు లోబడిపోతున్నావు. చూద్దాం ఆ మాట. కీర్తనల గ్రంథం ఏంటన్నా 41వ అధ్యాయం 9వ వచనం చూడండి. యేసు ప్రభుని ఒకడు ఏం చేశాడో చెప్తున్నాడా? దొరికిందా? కీర్తనల గ్రంథం 41:9. నేను నమ్ముకున్న యేసు ప్రభు చెబుతున్నాడు. రాసుకోండి, టిక్కు పెట్టుకోండి. నేను నమ్ముకున్న నా విహితుడు అంటే ఎవరు? కయ్యాలవారు, వియ్యాలవారు విన్నారా? వియ్యమన్నటానికి వచ్చారు యేసు ప్రభుతో. వియ్యాలవారండి నా విహితుడు, నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడవినెత్తెనున్న కాలుతో తంటానికి రెడీ అయ్యాడట. యేసు ప్రభు నమ్మి యేసు ప్రభుతో భోజనం చేసి యేసు ప్రభుతో, ఇస్కరియోతు కాదు. ఈరోజు అలాంటి ఇస్కరియోతులు, బహుమానాలకు లొంగిపోయిన వాళ్ళు ఎంతమందో.
బహుమానాలకు లొంగిపోతున్నారండి, టైంకు లొంగిపోతున్నారండి. ఆకర్షణ, అబ్బా క్రిస్టమస్ అనగానే పెద్ద డెకరేషన్ చేసేసరికి ఆకర్షణకు లొంగిపోతున్నారండి. వాక్యం లేదు. ఈ 4 రోజులు క్రిస్టమస్ అయిపోతే వాడికి ఇక చర్చి ఉండదు. దేవుని వాక్యం చెప్తుంది యుద్ధంలోకి వచ్చావు నువ్వు. నీ సామర్థ్యం ఏంటి, నువ్వేంటి, నీ పనితనం ఏంటి? ఒకరు గోపురం కట్టుకోవాలంటే వాడి దగ్గర డబ్బు ఎంత ఉంది? కూర్చొని ఆలోచించు, థింక్ చేయి. నేను యేసు ప్రభుతో నడవాలనుకుంటున్నాను, ఫాలో అవ్వాలంటే నా సిలువను ఎత్తుకొని ఏం చేయాలంటున్నాడు? యేసు ప్రభుతో వెంబడించాలంటే తగలబడి ఆలోచించి ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఆలోచించి ఏమంటాడు? తగలబడి మొదట లెక్క చూసుకోవాలి. తర్వాత 29వ వచనం, లూకాసు వార్త 14:29. దొరికిందా? మళ్ళీ వెనక్కిపోయావా? లూకాసు వార్త 14:29. చూసుకుని అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూసువారందరూ మీ మనుషుడు కట్ట మొదలు పెట్టిన కానీ కొనసాగింపలేకపోయినని అతను చూసి ఎగతాళి చేయుదురు. చర్చికి రోజు బైబిల్ పట్టుకొని పోతుందమ్మా. ఆ బూతులేంటి, ఆ పోగిరి మాటలేంటి, ఆమె ప్రేమ ఏమీ లేవమ్మా అని జనాలు ఎగతాళి చేస్తారు. అసలు నీకు సామర్థ్యం ఏంటో తెలుసుకో ముందు. మొదలు పెట్టడం కాదు, చర్చికి వస్తున్నానంటే వస్తాం కాదు. చివరి దాకా నువ్వు మోసేటట్టు ఉండాలి, చివరి దాకా యుద్ధం చేసేటట్టు ఉండాలి, చివరి వరకు ప్రాణాలు పోయేంత వరకు పోరాడేటట్టు ఉండాలి. అంతేకాని 4 రోజులు ఈ చర్చికి, 4 రోజులు ఆ చర్చికి, 4 రోజులు ఇంకో చర్చికి, 4 రోజులు వచ్చి 4 రోజులు ఇంటికాడ పడుకోవటానికి, 2 వారాలు చర్చికి వచ్చి 2 రోజులు పనులకు పోవటానికి, నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి అయితే ఇది చర్చి కాదు, ఇది సంఘం కాదు. ఇది నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే నువ్వు అసలు దేవుని బిడ్డవే కాదు. క్రీస్తుని వెంబడించడం అంటే ఏమనుకుంటున్నారు? ఎగతాళి చేస్తారట. మీకు తెలుసో లేదో, కష్టాలు నష్టాలు శ్రమలు వచ్చి ఈ పక్కనోళ్ళకి, మనోళ్ళని, మనుషులని, మన బంధువులని, స్నేహితులని, మనోళ్ళకి ఏమైనా చెబితే నాకు ఈ కష్టం ఉందని నువ్వు చెబితే నిన్ను చూసి ఎగతాళి చేస్తారు, కానీ బాధపడే వాళ్ళు లేరు. మనుషుల సైకాలజీ అది. నీ స్నేహితుడే అని నువ్వు ఇష్టంగా నీ మనసులో ఉన్న బాధను చెప్పుకున్నావు అనుకో, అది దాన్ని చూసి ఎగతాళే చేస్తాడు తప్ప నీ కష్టాల్లో, బాధల్లో, నీ శ్రమల్లో పాలు పంపులు పొందేవాడు కాదు. మేకా గ్రంథంలో చదివాం కదా, నీ కవిగిటనున్న నీ భార్యనే, నీ ముఖ్యమైన స్నేహితుడిని నమ్మొద్దు. పరలోకానికి పోకుండా అడ్డుపడడానికి వాళ్ళే కారణం అవుతారు. సిలువను ఎత్తుకొని నడవాలంటే అవసరమైతే తల్లిదండ్రులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములని, కుమార్తెను సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు. మత్తయి సువార్త 10:37 వచనం. విడిచిపెట్టు. దేవుని కోసం అందరినీ విడిచిపెట్టు, ఏం పర్వాలేదు, పరలోకం దక్కుంది. పాపంలో ఉన్న వారి కంటే పరిశుద్ధులతో సహవాసం ముఖ్యం. చదవండి ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపగోరినవాడు నాకు పాత్రుడుగా. తన ప్రాణమును దక్కించుకునేవాడు దాన్నే పోగొట్టుకుంటాడు, కానీ నా నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడు. నా కోసమైతే దక్కించుకుంటాడు. నీ కోసము, నీ పిల్లల కోసము, నీ వారి కోసము ఏడిస్తే కాదు, అక్కడ వాళ్ళ కోసం కాదు నీ బ్రతుకు, దేవుని కోసం.
అందుకే కదా క్రీస్తులోనికి వచ్చింది. అందుకే కదా నీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించింది. అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను యుద్ధానికి వెళ్తున్నాను అన్నాడు యేసుప్రభు. నువ్వు వెంబడించాలంటే నీ సామర్థ్యాన్ని చూసుకో. ముందు వెంబడించడం అంటే సిలువను ఎత్తుకొని, మన సిలువను ఎత్తుకొని, మన కష్ట నష్టాలను ఎత్తుకొని, ఏమంటే దమ్మపేట సెంటర్ దాకా పోయేద్దాం వస్తారా అంటే ఏమంటారు? సరే బ్రదరు అంటారు. ఏమంటే ఓ దమ్మపేట సెంటర్ దాకా ఒక 50 కేజీలు బరువు మోసుకుంటారంటే నాయతో పాటు అని అంటే వస్తారా? మేము మొయ్యలేమండి, ఏదైనా ఆటో పిలుచుకొని రండి అంటారు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభుతో వెళ్ళటం అంటే చాలా ఆషామాషి అనుకుంటున్నారు చాలామంది. బరువెత్తుకుని పోవాలి ఆయనతో పాటు. శ్రమలనే బరువు మోసుకుంటూ వెళ్ళాలి, కష్టాలనే బరువు మోసుకుంటూ వెళ్ళాలి. అవి మోసుకుంటూ వెళ్ళలేకనే మడమినెత్తి తనటానికి రెడీ అయ్యారు, వెన్నుపోటు పొడవటానికి రెడీ అయ్యారు. అందుకే గ్రహించండి. అందుకే చాలా జాగ్రత్త. ప్రభువుని వెంబడించడం అంటే పేరు ప్రఖ్యాతల కోసం కాదు, పేరు ప్రఖ్యాతలు కాదు. ప్రభువుని వెంబడించడం అంటే లోకం కోసం డబ్బు సంపాదించుకొని కారులలో తిరగటం కోసం కాదు. ప్రభువుని వెంబడించడం అంటే, ప్రభువుని వెంబడించడం అంటే చందాల కోసం కాదు. ప్రభువుని వెంబడించడం అంటే పరలోకం కోసం, ఈ యుద్ధం కోసం, చావైనా తెగించటం కోసం, ఎన్ని కష్టాలు వచ్చినా ఆదివారం మానకుండా చర్చికి రావటం కోసం, ఎన్ని శ్రమలు వచ్చినా అనారోగ్యమైన ప్రభు కోసం ప్రాణాలైనా త్యాగం చేయటం కోసం. చూడండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. 2వ అధ్యాయం 19వ వచనం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు, అన్యాయముగా అంటే నువ్వు చెయ్యకుండానే నీ మీద శ్రమలు వస్తే పొందుచు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది నీకు మేలు హితము. సహించు. చాలా కష్టాలు వస్తాయి, సహించు. బాధలు వస్తాయి, సహించు. ఆదివారం వచ్చేసరికి ఎన్ని ఇబ్బందులైనా వస్తాయి, సహించు దేవుని కోసం. ఎందుకంటే నువ్వు యుద్ధంలో ఉన్నావు, గోపురం కట్టడానికి రెడీ అయ్యావు, గోపురం కట్టడానికి రెడీ అయిపోయావు, ప్రారంభించావు. ఆలోచించుకో ముందు. చర్చికి రావటం అంటే ఏందో కాసేపు కూర్చొని వెళ్ళిపోవటం అనుకుంటున్నావు. క్రీస్తుని వెంబడించడం అంటే కాసేపు కూర్చొని వెళ్ళిపోవటం అనుకుంటున్నారు. చాలా జాగ్రత్త. ఇది లోక సంబంధమైంది కాదు, ప్రభువు సంబంధమైంది, పరలోక సంబంధమైంది. నేను పరలోకంలో కూర్చోబెట్టాలని ఆయన కోరుకుంటున్నాడు. కూర్చున్నావు ఆల్రెడీ. భూమి మీద ఉన్న దేవుని సంఘమే, దేవుని రాజ్యమే పరలోక రాజ్యం. భూమి మీద ఉన్న క్రీస్తు సంఘమే పరలోక రాజ్యం. అది జ్ఞాపకం చేసుకో. నీ సామర్థ్యం ఏంటో, నువ్వేంటో, నీ నిజాయితీ ఏంటో, నీ యథార్థత ఏంటో, నీ పట్టుదల ఏంటో నువ్వు తెలుసుకొని కడ వరకు నువ్వు దేవునికి నమ్మకంగా ఉండు, మనుషులకు కాదు. దేవుని కొరకు నమ్మకంగా ఉండు, దేవుని కొరకు కష్టపడు, దేవుని కొరకు శ్రమపడు, దేవుని కోసం ఒక గంటైనా ఎదురు చూడు. అప్పుడు దేవుని యందు ఆశీర్వాదాలు పొందటానికి, నిత్య జీవానికి పోవటానికి అవకాశం ఉంటుంది. అంతేకాని లోకం కోసమో, లోక సంబంధమైన వ్యవస్థ కోసమో మనం ప్రయత్నం చేసేవారిగా ఉండకూడదు. అసలు సాంగత్యమే లేదు లోకానికి మనకి. ప్రభు కోసమే బ్రతుకున్నదే, ప్రభు కోసం, చావైనా ప్రభు కోసం, దేవుని కోసం. అలా బ్రతికిన వాడికి నిత్య జీవం, అలా ఉన్నవాడికి పరలోక రాజ్యం. అలా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థించుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన మా నాయన, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరమందాసీనుడు అయిన మా ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు విన్న మాటలు నా మాటలుగా కాక నీ మాటలుగా నీ బిడ్డలకు తెలియజేశారు. విని విడిచిపెట్టే వారిగా ఉండక ప్రతి హృదయంలో ఈ వాక్యము పడి ఫలించున్నట్లుగా సహాయం చేయమని
30 60 100 ఫలించినట్లుగా సహాయం చేయి. వారి వారి గృహాలకు వెళ్ళి మరొకసారి నెమరు వేసుకునే జ్ఞాన వివేచన కలగచేయమని, ఇటు వాక్యం విన్నవారిని చూసిన వారిని కూడా బలపరిచి స్థిరపరిచి నిన్ను వెంబడించే బిడ్డలుగా సిద్ధపరచుకోమని వేడుకుంటూ ఆశీర్వదించమని ఈ మనవలు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.